కుంభరాశి వారికి జూన్ 21, 22, 23 తేదీలలో ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా ధన నష్టం జరగబోతోంది. మీరు నేను చెప్పే ఈ చిన్న మాట వినకపోతే మాత్రం సర్వం కోల్పోవాల్సి వస్తుందన్నమాట. ఇక తరువాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా కూడా లాభం లేదు అన్నట్లుగా మీ జీవితంలో తల పట్టుకొని కూర్చోవలసిన పరిస్థితి అనేది మీకు ఏర్పడుతుంది. కుంభరాశి వారి కంటే ఈ వీడియో పడింది అంటే కనుక నిజంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీ యందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీరు హైప్ ఇవ్వడం వల్ల మరికొంతమంది కుంభరాశి వారికి వీడియో కూడా రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా హైప్ ఇవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. కుంభరాశి వారి యొక్క జీవితంలో చూడని అనుభవం అనేది ఏది కూడా లేదు. ఎందుకంటే ఇటు మానసికంగా ఎవరి కారణంగా ఎంత దెబ్బతిన్నారో వారి యొక్క మనస్సాక్షికి తెలుసు. అంటే ఇటు తల్లిదండ్రుల కారణంగా, తోబుట్టువుల కారణంగా, బంధువుల కారణంగా, ఒకవేళ ఇక్కడ మగవారైతే కనుక భార్య కారణంగా, ఆడవారైతే కనుక భర్త కారణంగా, బిడ్డల కారణంగా, చుట్టూ ఉండే పరిస్థితుల వల్ల, ఇంట్లో వారే శత్రువులుగా మారడం వల్ల, అలాగే మన అనుకున్న బంధువుల్లో కూడా వెతకడాలు, వేలెత్తి చూపించడాలు, ముందు వెళ్తుంటే వెనకమాల ఏదో చెప్పుకొని మన మీద సృష్టీకరించడాలు, ఇటువంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా కుంభరాశి వారికి చాలా చిన్న వయసులోనే అనుభవం అనేది జరుగుతుంది. కాబట్టి వీరికి చిన్నతనంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నింటినీ కూడా తట్టుకునే ధైర్యం అనేది చిన్నప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులు తోడుగా ఉండడం వల్ల ఉంది. కానీ ఎప్పుడైతే వివాహమైన తరువాత వీరి జీవితంలో ఏర్పడిన సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు అనేవి కాస్తంత 30 సంవత్సరాల లోపు వరకు వీరి జీవితం ఒక ఎత్తుగా ఉంటే 30 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి సమస్యలు వెంటపడి మనకి విసుగు అనేది ఎలా ఏర్పడుతుందో అలా వీరి జీవితంలో ఇటు అనారోగ్య సమస్యలు, ఇటు కుటుంబ సమస్యలు, ఇటు జీవిత భాగస్వామి ద్వారా సమస్యలు ఇవన్నీ కూడా చుట్టుముట్టడం వల్ల ఈ సమస్య అనేది వినపడితేనే వీరికి గుండెల్లో ఒక రకమైన టెన్షన్, తరచుగా హై బీపీ వచ్చేసేయడం, భయం, ఆందోళన, కంగారు, అయ్యో ఇప్పటి వరకు దీని నుంచి కష్టం అనుభవించాము, ఇకపై ఇది వస్తుందేమో అనే ఒక రకమైనటువంటి మానసికమైన వేదన ఇవన్నీ కూడా మనుషులని పూర్తిగా కృంగతీసి ఉంటాయన్నమాట. కాబట్టి వీరికి మానసికమైనటువంటి ధైర్యం అనేది కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. అలాగే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని కూడా కుంభరాశి వారిని చెప్పుకోవచ్చు. కానీ చూసేవారికి మాత్రం వీరు సెన్సిటివ్ అంటే ఎవ్వరూ నమ్మరు. వీరి యొక్క మొహంలో గాంభీర్యం, మాట తీరులో కొట్టినట్లుగా మాట్లాడటం, నలుగురు ఎదురు ఏదైనా అనాలి అనుకున్న మాట అనేసేయడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల వీరు చాలా స్ట్రాంగ్ అని ఎదుటివారికి అనిపించినప్పటికీ కూడాను వీరు పడిన కష్టాల ద్వారా మానసికంగా ఎప్పుడో కృంగిపోయారు. ఆ వేదన, ఆ బాధ అంతా వీరికి ఉన్నటువంటి ఇష్టదైవంతో చెప్పుకోవడం, 4 గోడల మధ్య ఒంటరితనాన్ని అనుభవించడం, 4 గోడల మధ్య ఏడ్చుకోవడం, ఇదే తప్పితే నలుగురిలో బాధలు వివరించి చెప్పడం, నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ సమస్య ఉంది అని చెప్పిన మాటే చెప్పుకుంటూ కూర్చోవడం అనేవి వీరికి అసలు నచ్చవన్నమాట. ఎందుకు అంటే కనుక ఎప్పుడూ కూడా ఎదుటివారు మన బాధలు వినడం వల్ల మనకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలు తగ్గిపోవడమే తప్ప ఆ యొక్క మాటలు మనం చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగం మనకు ఉండదు అనే ఒక నిజాన్ని, వాస్తవాన్ని కుంభరాశి వారు ఎప్పుడో గ్రహించేశారు. కాబట్టి కుంభరాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువండి. అవి పరిస్థితులు నేర్పిన తెలివితేటలైనా కానివ్వండి,
వీరి యొక్క జాతక చక్రం ప్రకారం వచ్చిన తెలివితేటలు కానివ్వండి, వీరి యొక్క రాశి ప్రకారం వచ్చిన తెలివితేటలు కానివ్వండి, ఈ రాశికి అధిపతి శనిదేవుడు అయినప్పటికీ కూడాను గత కొన్ని సంవత్సరాల నుంచి ఏలినాటి శని ప్రభావంతో కష్టాలు, బాధలు, అనారోగ్య సమస్యలు అనుభవిస్తున్నప్పటికీ కూడాను అన్నింటినీ కూడా తట్టుకుంటూ వీరిని వీరే మోటివేట్ చేసుకుంటూ జీవితంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. కాస్తంత సేవింగ్స్ కూడా వీరికి ఉన్నప్పటికీ కూడాను కొన్ని రకాలైనటువంటి ఆడంబరాల కోసం గత నెల 2 నెలల నుంచి ఖర్చులు ఎక్కువ చేస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఖర్చులు ఎక్కువ అధికం చేయడం, ఆడంబరాలకి పోవడం, గొప్పలు చూపించుకోవాలి అనుకోవడం, ఈ ఆలోచన కుంభరాశి వారి యొక్క మనసులో వచ్చింది అంటే మాత్రం ధన నష్టం మీకు బాగా జరుగుతుంది. ఎందుకంటే పోయిన రూపాయి అనేది తిరిగి రావడం అనేది చాలా కష్టం. ఆ రూపాయి సంపాదించుకోవడానికి ఎంత కష్టపడాలో మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రూపాయి విలువేంటి అనేది మీకు బాగా తెలుసు. అటువంటిది ఈరోజు చేతిలో ఉంది కదా అని చెప్పి ఆడంబరాల కోసం, గొప్పల కోసం ఖర్చులు పెట్టుకుంటూ పోతే రేపటి రోజున మిమ్మల్ని అబ్బో గొప్పలకి పోయి తిప్పలు తెచ్చుకున్నారు అని ఎగతాళి చేసేవారే తప్పితే మీ యొక్క గొప్పలు చూసి ఈ రోజున చప్పట్లు కొట్టేవారు ఎవరూ ఉండరు అనే వాస్తవాన్ని గ్రహించండి. ఖర్చులు మీకు చాలా అధికమైపోయాయి. చూసిన వస్తువల్లా కొనడం, చూసిన బట్టలు మొత్తం కొనడం, పిల్లల కోసం, పిల్లల కోరికలు తీర్చుకోవడం కోసం అధికంగా ధనాన్ని ఖర్చు చేయడం, ఇంట్లో కొత్త వస్తువులు తెచ్చుకోవడం కోసం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి దానికోసం ధనం ఖర్చు చేయడం, ఇంటిని అందంగా మార్చుకోవడం కోసం అని చెప్పి డెకరేటివ్ ఐటమ్స్ కోసం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం, ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల రూపాయి అయిపోతుంది. కూర్చొని తింటే కొండలు సైతం కరిగిపోతాయి. ఆదాయ మార్గాలు తక్కువ ఉన్నప్పుడు ఖర్చు చేసే అధికారం లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది కొంచెం వినడానికి కటువుగా అనిపించినా ఇదే వాస్తవం కాబట్టి. అలాగే కుంభరాశి వారు కుటుంబ విషయంలో కొంచెం కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకుంటే కుటుంబ పరిస్థితులు చాలా వరకు కూడా మెరుగ్గా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకరి మాటలు వినడం వల్ల ఎదుటి వ్యక్తిలో మార్పు వచ్చింది అంటే అది 100కి ఒక 5గురికో 6గురికో సాధ్యమవుతుందే తప్ప మిగతా 95 మంది మాటల వల్ల మారేవారు ఎవ్వరూ ఉండరు. మీరు ఎదుటి వ్యక్తిని మోటివేట్ చేసి మార్చాలి అనుకుంటారండి. కానీ అవతలి వ్యక్తి యొక్క మనోభావాలను గ్రహించి మీ యొక్క మోటివేషన్ అవతలి వ్యక్తి ఎంతవరకు తీసుకుంటున్నాడు, అసలు వింటున్నారా లేదా, దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా, అసలు మన మాటకి ఒక వాల్యూ అనేది ఉందా లేదా అనే ఒక వాస్తవాన్ని కూడా గ్రహించి దానికి తగ్గట్లుగా ఎదుటి వారిని మోటివేట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కనుక ఇటు కన్నబిడ్డలకి కానీ ఇటు జీవిత భాగస్వామికి కానీ కొంచెం మీకు మీ యొక్క మాట తీరుకు, వారి యొక్క చేసే చేష్టలకు తప్పు అటు ఉన్నా ఇటు ఉన్నా కుటుంబంలో చిన్న చిన్న గాలివాన లాంటి గొడవలు అనేవి చాలా వరకు కూడా తుఫానుగా మారే అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల ఏ పని చేయలేకపోవడం, ఎక్కడ పనులు అక్కడ పెండింగ్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడం, చిన్న గొడవ పెద్దదిగా మారిన తర్వాత మనసంతా గందరగోళం అయిపోవడం, చికాకు ఏర్పడడం, ఇటువంటివన్నీ కూడా మనుషుల యొక్క మనస్సుని చాలా వరకు కృంగతీస్తాయి. దీని ఫలితంగా చాలా వరకు ఇంటి వాతావరణం అంతా కూడా నెగిటివ్గా మారిపోతుంది. ఆ నెగిటివ్ వాతావరణం ఒక్కసారి ఇంట్లోకి అడుగు పెట్టింది అంటే అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉండదు. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో అలాగే ఉండనివ్వండి. 1-2 సార్లు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది, కాదు అని చెప్పట్లా. చూస్తా ఎదుటివారు, అది కూడా ఇంట్లో వారు పాడైపోతున్నారు అంటే వారిని కాపాడుకునే హక్కు, బాధ్యతలు మీ మీదే ఉంటాయి. కానీ చెప్పిందే చెప్పు అంటే పాడిందే పాటరా పాసిపల్ల దాసుడా అన్నట్లుగా చెప్పిన మాటే చెప్పుకుంటూ కూర్చుంటే మీకున్నటువంటి విలువ తగ్గిపోతుంది, మీ మాటలకు ఉన్నటువంటి విలువ తగ్గిపోతుంది. 1-2 సార్లు చెప్పామా, బలంగా వదిలేసామా అంతవరకే. వారిలో మార్పు రావాలి అనుకుంటేనే వస్తుంది, మీ మాటల వల్ల రాదు. ఈ విషయాలను గుర్తుంచుకుంటే కుటుంబంలో చాలా వరకు కూడా సమస్యలు అనేవి తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక రక్త సంబంధికుల విషయంలో కూడా మీకు కొన్ని గొడవలు అనేవి ఉంటున్నాయండి. ఇక రక్త సంబంధికుల విషయంలో గొడవలు అనేవి సర్వసాధారణమైనప్పటికీ కూడాను
ఈ మధ్య కొంచెం గొడవలు అనేవి మితిమించి జరగడం వల్ల ఒకరికి ఒకరు మాట్లాడుకోకుండా ఉండడం, ఒకరు ఎదుగుతున్నారు అంటే ఒకరు ఈర్ష్య పడటం, ఇటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక్కటే విషయం గుర్తుంచుకోండి, కష్టపడిన వారికి భగవంతుడు ఎప్పుడూ అన్యాయం చేయరు. ఒకరు ఏడవడం వల్ల, ఒకరు ఏదో అనుకుంటం వల్ల మనకి అప్పుడప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అన్నమాట వాస్తవమే. ఆ నెగిటివ్ని దూరం చేసుకోవడం కోసం అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి అన్నమాట వాస్తవమే. కానీ ఎప్పుడూ కూడా మనం పాజిటివ్గా ఉంటే మన మనసు పాజిటివ్గా ఉంటుంది. మతిలో ఏదైతే తలుస్తామో గతిలో అదే జరుగుతుంది అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. కాబట్టి మీ మతిలో ఎప్పుడూ సంతోషాన్ని, పాజిటివిటీని, ఆనందాన్ని ఎప్పుడు జరుగుతుంది, నాకేం కాదు, నేను ధైర్యంగా ఉన్నాను, నేను మేనేజ్ చేయగలను, ఇటువంటి పాజిటివ్ ఫీలింగ్స్తో ఉంటే కనుక ప్రతీదీ కూడా మీకు అనుకూలంగానే జరుగుతుంది. అలా కాదు అని చెప్పి నెగిటివ్గా ఆలోచిస్తే మీ మనసు అనేది చెడిపోవడంతో పాటుగా చుట్టూ వాతావరణం కూడా మీకు చాలా వ్యతిరేకంగా ఉంటుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఇక బిడ్డల విషయంలో కూడా ఇదే గుర్తుంచుకోండి. పిల్లలు ఇదివరకు ఉన్నటువంటి పిల్లలు, మనం చిన్నతనంలో ఉన్నటువంటి పిల్లల్లాగా ఇప్పుడు పిల్లలు లేరు. ఒక మాట అంటే అస్సలు ఊరుకోవడం లేదు, ఒక దెబ్బ కొడితే అసలు పలకను కూడా పలకడం లేదు, ఒకరి ఎదురుగా ఒకరిని పొగిడితే ఒకరికి ఒకళ్ళు రక్త సంబంధికులే చూసుకోలేనటువంటి పరిస్థితులు అనేవి ఇప్పుడు ఏర్పడ్డాయి. కాబట్టి మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎవరితో ఎలా మాట్లాడాలి. ఎప్పుడూ పిల్లల్ని జడ్జిమెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదండి. వాళ్ళకి 1-2 సార్లు నిదానంగా చెప్పండి, ప్రేమగా చెప్పండి, అర్థమయ్యే రీతిలో చెప్పండి. అంతేకాని ప్రతిసారి అదాట్టుగా మాట్లాడడం, కొట్టడం, గొడవాడడం, వాళ్ళకి జడ్జిమెంట్లు ఇవ్వడం, ఇటువంటివి చేయడం వల్ల పిల్లలు అడుగడుగునా కూడా మనకు దూరం అయిపోవడం తప్పితే ఇక వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా మనతో చెప్పుకోవడానికి కూడా వాళ్ళు సందేహించే పరిస్థితి అనేది మన మాట తీరు వల్లే జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా కుంభరాశి వారి మీద నెగిటివిటీ, నరదిష్టి, వీళ్ళ బాధలేంటో, వీరి కష్టాలేంటో, వీరి చుట్టూ ఉండే పరిస్థితులేంటో, వీరి బంధువులు వీరితో ఎలా ఉంటారో, వీళ్ళని పీక్కు తినే వాళ్ళెవరో, వీళ్ళని నాశనాన్ని కోరుకునే వాళ్ళెవరో, ప్రతీదీ కూడా వీరికే తెలుస్తుంది. కానీ చూసేవారికి మాత్రం అబ్బో పర్వాలేదు, బాగానే ఉంటున్నారు, బాగానే చేసుకుంటున్నారు, మంచిగానే ఉంటున్నారు, వీళ్ళకేం కరువు, వీళ్ళకేం దిగులు అని అనుకునేటువంటి జనం వీరి చుట్టుపక్కల ఎక్కువగా ఉంటారు. అందులో 3 వ్యక్తులు ఉన్నారు. ఈ 3 వ్యక్తుల వల్ల ధన నష్టం బాగా జరగబోతోంది. ఆ 3 వ్యక్తులు కూడా మీ ఇంటి పేరుతో ఉన్నటువంటి స్త్రీలు. అలాగే ఈ 3 వ్యక్తులలో 2 స్త్రీలు, 1 పురుషుడు ఉన్నారన్నమాట. వీరి యొక్క ప్రవర్తన మీతో మంచిగా మాట్లాడుతూ ముంచే రకం. మీతో అంటే వారు మీకు దగ్గరగా మాట్లాడుకుంటున్నారు అనుకుంటే వారి కుటుంబం యొక్క ఆలోచనలు, వారికి నచ్చిన వారి గురించి చెప్పే ఆలోచనలు, వారి అవసరాలను తీర్చుకోవడం కోసం చెప్పే ఆలోచనలు, దానికోసం మిమ్మల్ని వాడుకోవడం, ఈ మాట తీరు, ఈ పద్ధతి, ఈ ప్రవర్తనే కనిపిస్తుంది తప్ప నువ్వెలా ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు, నీ మంచి ఏంటి, నీ చెడేంటి, నీ డబ్బులేంటి, నువ్వు ఎలా లాక్కొస్తున్నావు, నీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, నీ బిడ్డల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని చెప్పి మంచి చెడు ఆలోచించేవారు ఎవ్వరూ కూడా వారు అంటే ముఖ్యంగా ఈ 3 ఉండరన్నమాట. వీళ్ళు అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు పట్టుకునే రకాలు. వాళ్ళకు అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకొని అసలు మీరే మాకు దిక్కు, మీరే మాకు సర్వస్వం, మీరు లేకపోతే ఎలా, మీరు మాకు అండగా ఉండాలి, మీరు మాకు తోడుగా ఉండాలి, మీరే అన్ని నిలబడి చేయాలి, బరువు బాధ్యత మీదే అన్నట్లుగా వాళ్ళు మాట్లాడతారు. అదే ఆ పని తీరిపోయిన తర్వాత అసలు మీకు మాకు పరిచయం ఉందా, అసలు మనం మాట్లాడుకొని ఎన్ని సంవత్సరాలైంది అన్నట్లుగా దూరంగా నెట్టేస్తారనమాట. అటువంటి ఈ 3 వ్యక్తులు కేవలం మీ యొక్క శారీరక శ్రమను వాడుకోవడం మాత్రమే కాకుండా, సంఘంలో మీకున్నటువంటి పలుకుబడిని వాడుకోవడం మాత్రమే కాకుండా, వీలైనంత వరకు కూడా ధనాన్ని నాశనం చేయాలి అని చెప్పి చూస్తారు. ఏదో ఒక రకంగా మీ చేత ఖర్చు పెట్టించాలి అని చెప్పి చూస్తారు. వారి యొక్క అవసరాలు మీ డబ్బుతో తీర్చుకోవాలి అని చెప్పి చూస్తారు. మిమ్మల్ని ఎక్కడికక్కడ అంటే ములక్క చెట్టు ఎక్కిస్తారంటారు చూస్తారా మాటలతోటి, అలా ములక్కాయ చెట్టు ఎక్కించేసేసి తీరా మొత్తం
మొత్తం అంటే ఒక బత్తాయి పండు నుంచి రసం ఏ విధంగా అయితే పిండుకుంటారో అలా మీ నుంచి మీ శ్రమను, మీ పేరును, మీ పలుకుబడిని, మీ డబ్బుని పూర్తిగా పిండుకొని తీరా పిప్పైన తర్వాత ఆ బత్తాయి పండును మనం ఎలా పడేస్తామో మిమ్మల్ని కూడా అలా దూరంగా పడేస్తారు. అయ్యో ఆ బత్తాయి నాకు రసం ఇచ్చింది అని చెప్పి దాని మీద కృతజ్ఞతా భావం ఏ విధంగా అయితే ఉండదో మీ మీద కూడా వారికి ఎటువంటి కృతజ్ఞతా భావం ఉండదు. ఎన్ని అవసరాలు తీర్చినా, ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత మంచి చెడు చూసినా, ఎంత నా వాళ్ళే అనుకున్నా వారికి మాత్రం మీ మీద ఎటువంటి నా అనే ఫీలింగ్ అయితే అస్సలు ఉండదన్నమాట. కానీ మళ్ళీ మళ్ళీ వస్తారు, మళ్ళీ అవసరాలు తీర్చుకుంటారు, మళ్ళీ నెట్టేస్తూనే ఉంటారు. ఇక్కడ తప్పెవరిది అంటే కుంభరాశి వారిదే అని చెప్పాలి. ఎందుకంటే మొహమాటం, భయం, నా వాళ్ళే అనే ఒక ఫీలింగ్, మాట్లాడకపోతే ఎలా అనే ఒక రకమైనటువంటి టెన్షన్, నలుగురిలోకి వెళ్తే ఎలా అనే ఒక రకమైనటువంటి భయం, నలుగురిలోకి వెళ్ళినప్పుడు వారు తోడు కావాలిగా అనేటువంటి ఒక ఆలోచన, ఇన్ని ఆలోచనలు అనేవి మెదడులోకి వెళ్ళి వీరిని వారికి బానిసల్లాగా మార్చేస్తున్నాయి. బానిసల్లాగా అంటే వారికి అర్థమైపోతుందన్నమాట. మేము వాడుకుంటున్నామని తెలుసు, మేము ఖర్చు చేపిస్తున్నామని తెలుసు, మాకు ఉపయోగపడుతున్నారని చెప్పి తెలుసు, కానీ మళ్ళీ మా చుట్టూతానే తిరుగుతున్నారు. ఎందుకంటే వారికి ఇంకా వేరే గతి లేదు, మేమే అవసరం, మాతోటే పనులున్నాయి, మాతోటే అన్నీ ఉన్నాయి అని చెప్పి వారు ఆ యొక్క లూజ్ అనేది మీ నుంచి కనుక్కున్నారు. అంటే కనుక నిజంగా కాలి కింద చెప్పులాగా పెట్టుకునేటువంటి చాలా దుర్మార్గులు ఆ ముగ్గురు వ్యక్తులు కూడా. ఈ ముగ్గురు వ్యక్తులతోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేరు. మీకున్నటువంటి మంచితనాన్ని, వారి మీద మీకున్నటువంటి ప్రేమను చాలా రకాలుగా కూడా వాళ్ళు అలుసుగా, అవసరంగా మార్చుకొని వారికి తగ్గట్లుగా ఉపయోగించుకుంటున్నారే తప్ప జాలి, దయ, ప్రేమ ఏవి కూడా మీ మీద చూపించడం లేదు. ఇటువంటి వారి ద్వారా కేవలం మీకు శ్రమ నష్టం మాత్రమే కాకుండా ధన నష్టం ఎక్కువగా జరగబోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 3 రోజులనే కాదు, ఎప్పుడూ కూడా వారితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ 3 రోజుల్లో మీకు ఇటు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, బిజినెస్లు చిన్న పెద్దవి ఏవి చేసుకున్నా కానీ అనుకూలంగానే ఉందండి. ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు, కష్టాలు వచ్చే అవకాశం అనేది లేదు. కాకపోతే ఎవరిని నమ్మకండి. మరొకరి మధ్య అడ్డుగోడగా అంటే మధ్యలో వ్యక్తిగా, ఒక రాయిబారి మనిషిగా ఎప్పుడూ కూడా ఉండకండి. దానివల్ల నష్టాలే తప్ప మీకు అవమానాలే తప్ప లాభాలు అనేవి ఉండవు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. ఇల్లు వాతావరణం ప్రశాంతంగా ఉంచుకునేలా చూసుకోండి. మీకు చెప్పిన మాట వీళ్ళు వినరు అనుకున్నప్పుడు 1-2 సార్లు చెప్పి వదిలేసేయండి తప్ప ఒక పోరులాగా వాగకండి. దీనివల్ల చాలా వరకు కుటుంబ కలహాలు, కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి శనివారం కూడా పరమేశ్వరుని యొక్క దేవాలయం అంటే శివాలయానికి వెళ్ళి శనేశ్వరునికి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా సమర్పించి నువ్వుల నూనెతో దీపారాధన చేసిరండి. అలాగే శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారి యొక్క దేవాలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి స్వామివారికి తులసిమాలను సమర్పించి అలాగే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో ఉన్నటువంటి రావి చెట్టు కింద దీపారాధన చేసిరండి. దీనివల్ల అనారోగ్య సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి. అలాగే ఇంట్లో ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు రాళ్ళ ఉప్పుతోటి కానీ హారతితోటి కానీ దిష్టి తీసివేసుకోండి. దీనివల్ల మీ మీద ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళేటప్పుడు అరికాలులో కాటికి చుక్క పెట్టుకోవడం మర్చిపోవద్దు. కాలికి నల్లదారం కట్టుకోవడం మర్చిపోవద్దు. నుదుటిన ఆడవారు కుంకుమని, పాపిట్లో కుంకుమని పెట్టుకోండి. మగవారైతే సింధూరాన్ని పెట్టుకోండి. దీనివల్ల ఎవరి యొక్క నరదిష్టి, నరఘోష, ఏడుపులు అనేవి మీ వరకు చేరకుండా ఉంటాయి. ఇంటికి గుమ్మడికాయ కట్టుకుంటూ ఉండండి. గుమ్మడికాయ కుళ్ళిపోయినా, పాడైపోయినా వెంటనే తీసేసి మరొక కొత్త గుమ్మడికాయ కట్టండి. అలాగే ఇంటికి ఇరువైపులా, గుమ్మానికి ఇరువైపులా నిమ్మకాయను సగానికి కోసి రాళ్ళ ఉప్పు వేసి నిమ్మకాయను పెట్టండి. దీనివల్ల నెగిటివిటీ అనేది ఇంట్లోకి అడుగు పెట్టకుండా ఉంటుంది. ఈ 3 రోజులు ఎటువంటి ఇబ్బందులు
ఇబ్బందులు లేవు, ఎటువంటి సమస్యలు లేవు, మీకు అనుకూలంగానే జరుగుతాయి. కానీ ఎక్కడా కూడా అంటే ఏముందిలే అన్న నిర్లక్ష్య ధోరణి కాకుండా అలర్ట్గా ఉండే ప్రయత్నం అయితే చేయండి. అర్థమైంది కదా? మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి కొంతమంది కుంభరాశి మిత్రులకి, శ్రేయోభిలాషులకి, మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు, ఏమేం చేయాలి అని చెప్పి అర్థం చేసుకుంటారు. ఎవరు ఏ బుద్ధులతోటి ఉన్నారు, ఆ ముగ్గురు ఎవరు అనేది కూడా వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.